తెలంగాణ టాలెంట్స్ అన్నయ్య యాంకర్. తెలంగాణలో మస్తు యాంకరింగ్ చేస్తాడన్న. హలో గాయస్, నమస్తే. నేను మీ కళ్యాణ్. సో వెల్కమ్ టు క్రియేటివ్ అబ్బాయి కళ్యాణ్. సో నేను ఇవాళ ఏం చేస్తాడంటే ఇంట్లో వర్క్ చేయాలి మొత్తం. లైక్ అయ్యో మీరే చూడండి, ఈ బోళ్ళన్నీ దోమేసి ఇందులో సెట్ చేసి ఇల్లు ఆ, ఇల్లు ఊడ్చి హాట్ వాటర్ పెట్టుకొని స్నానం చేసి అంతా చేసి షాప్ కడుకోవాలి. షాప్ కడుకోవడానికి ఏదైనా ఒకటి మీరు అయితే మీకు వీడియోలో పెడతాను 100%. రెడీ అయితే అయిపోయినాం. రెడీ అయినా కాబట్టి సో షాప్కి అయితే వెళ్ళాలి. షాప్కి వెళ్ళి ఇంకెటన్నా వెళ్తే నేను వీడియో పెట్టి రికార్డ్ చేసి మీకు అందరికి చూపిస్తాను. మీ అందరికి చూపిస్తాను అన్నానో లేదో, ఒక స్పెషల్ పర్సన్ అయితే కనిపించిండు అన్న. తెలంగాణ టాలెంట్స్ యాంకర్ అన్న. సో అన్న ఎక్కడున్నా నవ్వుతూనే ఉంటాడు. అన్న స్పెషల్ అది. తెలంగాణ టాలెంట్స్ అన్నయ్య యాంకర్. తెలంగాణలో మస్తు యాంకరింగ్ చేస్తాడు అన్న. ఊర్లో కూడా మనం ఇంటర్వ్యూ చేసినాం మహేష్ ని సంథింగ్ అందరిని, అంటే చిన్న చిన్న వాళ్ళందరినీ పైకి తీసుకొద్దామని అన్న ట్రై చేస్తాడు. అండ్ టెక్నికల్ అడ్వైజర్ కూడా. ఫ్యూచర్ లో నేను ఛానల్ పెడితే అన్న కూడా దానికి వర్క్ చేయాలన్న. ప్రాబ్లం అయితే చేస్తాం. ప్రాబ్లం రాకుండా నువ్వు కంటెంట్ వేసుకో. ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూస్ రాకుండా చూసుకో. వేరే వాళ్ళ కంటెంట్ వాడకు. 100%. అండ్ ఇంకోటి సాంగ్ ఒకటి వస్తుంది నాది. సో ఒకవేళ ఛానల్ ఇస్తే నీకు ఇస్తాం తప్పకుండా. మంచిగా చూసుకుంటే మంచిగా చూసుకోవడం ఏముండదు. అందరికి ఒక ఫీలింగ్ ఉంటది. ప్రతిదీ సక్సెస్ రావాలనుకుంటారు. అది సక్సెస్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. రాకముందుకి అత్తదని ఆశలు పెట్టుకొని రాకపోతే బాధపడదు వద్దని చెప్తాను నేను అందరికి. ఫస్ట్ అయితే అడుగు వేయాలి. కింద వాటలేసి మళ్ళీ అడిగేయాలి. అర్థమైందా? కింద వాటలేసి మళ్ళీ అడిగేయాలి. అర్థమైందా? అండ్ మీలాంటి వాళ్ళ సపోర్ట్ మాకు కూడా కావాలని 100% అందరికి సపోర్ట్ చేసినాం మనం ఇప్పటి వరకు. అట్లనే నీకు కూడా సపోర్ట్ ఎప్పుడు ఉంటది తెలంగాణ టాలెంట్ది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న ప్లీజ్ టు సబ్స్క్రైబ్ క్రియేటివ్ అబ్బాయి కళ్యాణ్. క్రియేటివ్ అబ్బాయి కళ్యాణ్. ఆర నచ్చినట్టే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టుర్రి. అసలు మర్చిపోకరి. నోటిఫికేషన్ కోసమే బెల్ ఐకాన్ గురించి చెప్తారు. బెల్ ఐకాన్ అంటే ఏంటంటే పక్కపండి చిన్న గంట ఉంటుంది. క్లిక్ చేసి పెట్టుకుంటే మనోడు వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు. ఛానల్ సెర్చ్ చేసి పోయి చూసి అంత ఉండకుండా మన తెలిసిపోతుంది అని సబ్స్క్రైబ్ అయితే ఈ ఛానల్ లింక్ ఈ వీడియోలో ఇస్తాడు మనోడు. ఒకసారి ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయరు. నా తరపున మన తెలంగాణ టాలెంట్ దోస్తులు కూడా సబ్స్క్రైబ్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెల్కమ్. అన్నతో మీటింగ్ అయిపోయాక నేనైతే టీ అయితే తాగిన. అన్న ఎటు ఏంటంటే అన్నయ్య పెళ్లికి వెళ్తుండు. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో వెళ్ళిపోయిండు అన్నయ్య. ఈ రోజు అయితే ఇప్పటిదాకా రీల్స్ చేసి రెడీ చేసుకొని పెట్టుకున్నా రేపటి కోసం. సో ఇది ఒక పార్ట్. ఈ రోజులో నేను ఇవాళ చేసిన దాంట్లో ఇది ఒక పార్ట్. సో షాప్ అయితే క్లోజ్ చేసి కొత్తిమీర అయితే వచ్చిన. నేను కొత్తిమీర క్యూట్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చలేదు. మా డాడీ అయితే బిర్యానీ తెచ్చిండు. మా విలేజ్ లో కాకుండా వేరే విలేజ్ కు మరి తెచ్చిండు. ఎందుకంటే మనకు తెలిసిన ఆయన బిర్యానీ షాప్ ఓపెన్ చేసిండు కాబట్టి ఆడుకో తెచ్చిండు స్పెషల్ గా. సో ఆయన కూడా స్పెషల్ గా మనకి బిర్యానీ అయితే వేసి ఇచ్చిండు. కొంచెం డిఫరెంట్ గా ఇచ్చిండు మన గురించి. తెచ్చిన బిర్యానీ ప్యాకెట్లు మా అమ్మని అయితే ఓపెన్ చేసి బౌల్ అయితే ఎత్తుంది. ఎందుకంటే కొంచెం హీట్ చేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటదట అని ఎవరన్నారంటే షాప్ ఓనర్, అదే బిర్యానీ ప్యాకెట్ ఓనర్. సో గోరువెచ్చగా అయ్యేంత వరకు మా అమ్మనైతే బిర్యానీని అటు ఇటు అంటుంది. ముగ్గురికి 3 లెగ్ పీసులు వచ్చాయి. మీరే చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. మీలో బిర్యానీ ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉల్లిగడ్డని పీస్ ని రైస్ ని కలుపుకొని నోట్లో పెట్టుకొని తింటే ఉంది వేరే లెవెల్ ఉంది భయా. సో ఇది ఈ రోజు జరిగింది మ్యాటర్. సో ఇంతటితో బ్లాగ్ క్లోజ్ అయిపోతున్నా. థ్యాంక్ యూ. బాయ్.